కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు కొన్ని పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. పసుపు చాలా పవిత్రమైనది కాబట్టి పసుపులో ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టకూడదు. పసుపును ఎల్లప్పుడూ వెండి, ఇత్తడి లేదా గాజు సీసాల్లో భద్రపరచుకోవాలి. వివాహమైన స్త్రీలు ప్రతి మంగళవారం పూట మరియు శుక్రవారాలలో తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేసుకోవాలి. దీనివలన గౌరీదేవి కటాక్షంతో సుమంగళి ప్రాప్తి లభిస్తుంది. తులసి కోటలో దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క వద్ద కూర్చొని పసుపు రాసుకుంటే చాలా మంచిది. మీ ఇంట్లో పూజలు, వ్రతాలు చేసేటప్పుడు ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఖచ్చితంగా కాళ్ళకు పసుపు రాసి, పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టి, తాంబూలాన్ని ఇస్తే చాలా మంచి జరుగుతుంది. కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చొని పసుపు రాసుకోవాలి. కొంతమంది ఆడవారు కాళ్ళ మడమలకు పసుపు రాయకుండా కేవలం కాళ్ళ పైభాగంలో పసుపు రాసుకుంటారు. మడమలకు పసుపు రాసుకోకపోతే లక్ష్మీదేవి అస్సలు నిలవదట. అలాగే కొంతమంది ఆడవారు రాత్రిపూట కాళ్ళకు పసుపు రాసుకుంటారు. రాత్రి చీకటి పడ్డాక కాళ్ళకు పసుపు రాసుకోకూడదట. అలాగే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు మరియు మీ ఇంట్లో సూతకం ఉన్నప్పుడు కాళ్ళకు పసుపు రాసుకోకూడదు. అలాగే మనలో చాలామంది కెమికల్స్ కలిపిన పసుపును యూజ్ చేస్తూ ఉంటారు. అయితే కెమికల్స్ ఉన్న పసుపును కాళ్ళకు వాడుకోకూడదట. కాబట్టి మీకు కుదిరితే పసుపు కొమ్ములు తెచ్చుకొని పసుపు తయారు చేసుకోవాలి. ఇక చాలామంది ఆడవాళ్ళు చేసే పెద్ద తప్పు ఏమిటంటే నేరుగా కాళ్ళకు పసుపు రాసుకుంటారు. కానీ కాళ్ళు శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా పసుపును రాసుకోవాలి. అలాగే ఎడమ చేత్తో కాళ్ళకు పసుపు రాసుకోకూడదట. శాస్త్రం ప్రకారం ఎడమ చేత్తో పసుపు పట్టుకోకూడదట. అలాగే చాలామంది ఆడవారు నిలబడి కాళ్ళకు పసుపు రాసుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పుగా పరిగణలోకి తీసుకోబడుతుంది. కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు చక్కగా కూర్చొని ప్రశాంతంగా రాసుకోవాలట. అలాగే పూజలో దేవుడి దగ్గర వాడే పసుపు కాళ్ళకు రాసుకోకూడదు. కాళ్ళకు పసుపు రాసుకుని పసుపును సపరేట్‌గా పెట్టుకోవాలి. అలాగే పసుపును పొరపాటున కూడా కాళ్ళతో తొక్కకోకూడదు. పసుపు కింద పడితే చేత్తో తీసి ఏదైనా చెట్టు దగ్గర వెయ్యాలి. కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని మీ మనసులో మంత్రాన్ని జపిస్తూ కాళ్ళకు పసుపు రాసుకోవాలి. మీ ఇంట్లోని అప్పులు, బాధలు తొలగి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం గడపని శుభ్రం చేస్తే పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత ఇట్టే బయటికెళ్ళిపోతుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఆడవాళ్ళకు కాళ్ళకు పసుపు రాసుకున్నాక గౌరి అష్టోత్తరం చదివితే చాలా మంచిది. దీనివలన మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజున స్త్రీలు తప్పక కాళ్ళకు పసుపు రాసుకోవాలి. దీని వలన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ కాళ్ళకు పసుపు ఉన్నంత సేపు ఇంట్లో నవ్వుతూ శాంతంగా ఉంటే ఆ ఇల్లు వైకుంఠంలో సమానమని వేద పండితులు సూచిస్తున్నారట. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని ముందు వెలిగించే దీపం ప్రమిదలకు ఖచ్చితంగా పసుపును, కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు లేని ప్రమిదలో దీపం పెట్టకూడదట. ఇక వివాహమైన స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపం వెలిగించి మంగళసూత్రాలకు పసుపు రాసుకోవాలి. ఇది మీ మాంగళ్య బలాన్ని పెంచుతుంది. అలాగే స్త్రీలు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకునే ముందు కాస్త తడి పసుపును రాసుకొని దానిపైన కుంకుమ ధరిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే ఎవరికైనా పసుపు కుంకుమలు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలంలో ఒక పసుపు కుంకుమను పెట్టి ఇవ్వాలి. అలాగే చాలామంది ఆడవారు జుట్టు విరబోసుకొని లేదా జుట్టు తడిగా ఉన్నప్పుడు కాళ్ళకు పసుపు రాసుకు ఉంటారు. కానీ ఇలా అస్సలు పొరపాటును కూడా చెయ్యకూడదు. దీనివల్ల మీ ఇంట్లో దుష్ట శక్తుల సంచారం పెరిగిపోతుంది. ఇక ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు మీ భర్త క్షేమాన్ని తలుస్తూ శ్రేయస్సును మనసులో కోరుకోవాలి. స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం మీ వంటగదిలో ఉప్పు, పసుపు పక్కపక్కన ఉంచితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే మీ పూజ గదిలో తప్పకుండా 11 పసుపు కొమ్ములను పెట్టుకోవాలి. దీనివలన మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. అలాగే కొత్తగా బంగారు వస్తువులను ధరించే ముందు పసుపు నీటితో బంగారాన్ని శుద్ధి చేసి దేవుని దగ్గర పెట్టి వాటిని ధరిస్తే ఆ బంగారం ఎప్పటికీ మీదే అవుతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు ముందు కుడి కాలికి రాసుకుని తర్వాత ఎడమ కాలికి రాసుకోవాలి. అలాగే కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు పసుపులో చిటికెడు పచ్చ కర్పూరం పొడి కలిపితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు ముందుగా కాలి బొటిని వేలికి పసుపు రాసి తర్వాత పాదాలకు పసుపు రాయాలి. అలాగే కాలి మడమ భాగంలో ఖచ్చితంగా పసుపును రాసుకోవాలి. ఆడవారు కాళ్లకు పసుపు రాసుకున్న రోజు ఎవరికైనా పేదలకు అన్నం దానం చేస్తే నిండు సౌభాగ్యం కలుగుతుంది. మీ జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే ప్రతి గురువారం కాళ్ళకు పసుపు రాసుకోవాలి. జాతకంలో గురుబలం పెరిగే అదృష్టం, ఐశ్వర్యం
కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు మంచం పైన కూర్చోకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. సుమంగళి స్త్రీలు ప్రతి మంగళవారం లేదా శుక్రవారం ఉదయాన్నే ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేస్తే మీ మాంగళ్యం బలం పెరుగుతుంది. అలాగే ఇంట్లో పూజలు, వ్రతాలు చేసేటప్పుడు పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి. మనలో చాలామంది పూజ గదిలో నీటితో నిండిన రాగి కలశం పెట్టుకుంటారు. అయితే రాగి చెంబులో నీళ్లు పోసి నింపేటప్పుడు నీటిలో కాస్త పసుపు, పచ్చకర్పూరాన్ని, ఒక పువ్వు వేసి పూజ గదిలో పెడితే దీన్ని మంగళజలం అంటారు. పూజ పూర్తయ్యాక ఈ నీటిని ఇల్లంతా చిలకరిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు పూజ కలశం పైన కొబ్బరికాయని పెట్టి కొబ్బరికాయను పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. కానీ కలశం నీటిలో ఒక పసుపు కొమ్ము వేస్తే లక్ష్మీదేవి త్వరగా ఆహ్వానించబడుతుందని నమ్మకం. అలాగే కొంతమంది స్త్రీలు కాళ్ళకు అందంగా కనిపించాలని కాళ్ళకు పసుపు రాసుకుంటారు. కానీ ఇలా పొరపాటును కూడా చేయకూడదు. ఇక వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు కాబట్టి బియ్యం డబ్బాలో 3 లేదా 5 పసుపు కొమ్ములు ఉంచితే అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండి ధాన్యం లోపల ఉంటుంది. అలాగే ఒక పసుపు రంగు వస్త్రాల్లో 5 పసుపు కొమ్ములు కట్టి మీ బీరువాలో ఉంచితే మీ ఇంటి ధనాకర్షణ బాగా పెరుగుతుంది. అలాగే నూతన గృహప్రవేశం చేసేటప్పుడు లేదా అమావాస్య ముగిసిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లితే మీ ఇంట్లో నెగెటివ్ వైబ్రేషన్స్ అన్నీ తొలగిపోయి మీ మనస్సు అశాంతంగా ఉన్నప్పుడు లేదా బాధపడుతూ కాళ్ళకు పసుపు రాసుకోకూడదు. ఇక సంధ్యా వేళలో అంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఇంట్లో ఉన్న ఒక పసుపుని ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదు. అలాగే ప్రతి శుక్రవారం ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసి ఇంటిని తుడిస్తే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అలాగే మీ ఇంటి ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించలేవు. ఇక మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. పెళ్లి ఆలస్యమవుతున్న వారు ఒక పసుపు దారానికి 9 ముడులు వేసి విష్ణుమూర్తి పాదాల వద్ద ఉంచి పూజిస్తే శీఘ్ర వివాహ యోగం కలుగుతుంది. అలాగే మీ పిల్లలు బాగా చదవాలి అంటే మీ పిల్లల రూమ్‌లో లేదా స్టడీ టేబుల్‌లో ఒక పసుపు కొమ్మును పెట్టాలి. సరస్వతీదేవి అనుగ్రహం లభించి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇంట్లో తులసి కోట ఉన్నవారు తులసి మొక్క దగ్గర పసుపుతో స్వస్తిక్ గుర్తు వేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా వస్తుంది. కటిక పేదరికంతో బాధపడేవారు ఒక రావి ఆకుపైన పసుపుతో శ్రీ అని రాసి లక్ష్మీదేవి ముందు పెట్టి పూజిస్తే విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది.